డీటెయిల్స్ చూస్తే మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్ అధికారులు కాసేపట్లో ప్రశ్నించనున్నారు. ఈ సందర్భంగా నందినగర్లోని కేసీఆర్ నివాసం వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్ అధికారులు కాసేపట్లో ప్రశ్నించనున్నారు. ఈ సందర్భంగా నందినగర్లోని కేసీఆర్ నివాసం వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చిస్తున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్ అధికారులు కాసేపట్లో ప్రశ్నించనున్నారు. ఈ సందర్భంగా నందినగర్లోని కేసీఆర్ నివాసం వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సిట్ అధికారులు కూడా నందినగర్ నివాసానికి చేరుకున్నారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సింధు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం అనేది చివరి అంకానికి చేరుకుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు సిట్కి సంబంధించినటువంటి అంశంలో ఆ ఫోన్ ట్యాపింగ్ ప్రధానంగా ఎవరైతే అధికారులు ఉన్నారో ఎస్ఐటికి సంబంధించినటువంటి అధికారులు ఇతర నేతల్ని ఇతర నేతలు ఇప్పటి వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ విచారిస్తూ వచ్చింది. కానీ గత వారం రోజుల నుంచి కూడా ఈ గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి హరీష్ రావు కానీ అదేవిధంగా కేటీఆర్ తో పాటు సంతోష్ రావు ఇతర నేతలందరినీ కూడా విచారించినటువంటి పరిస్థితి. తాజాగా ఈ రోజు మరికొద్ది సేపట్లో అంటే మధ్యాహ్నం 3 గంటలకి నందినగర్ లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ నివాసంలో ఆయన్ని చిట్టి విచారించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే రెండోసారి చిట్టు కేటీఆర్ కి నోటీసులు జారీ చేసి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన నివాసంలో విచారించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగా ఇప్పటికే ఒకవైపు పోలీసులు 5 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. నందినగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎందుకంటే కేసీఆర్ ని చిట్టి విచారించేటటువంటి సమయంలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు కేసీఆర్ విచారణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేయాలంటూ కూడా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఒకవైపు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలంతా కూడా పక్కనే నందినగర్ కి పక్కనే ఉన్నటువంటి తెలంగాణ భవన్ కి పెద్ద చేరుకుంటున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి శ్రేణులు ఎవరు కూడా నందినగర్ వైపుకి రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకవైపు సిట్ అధికారులు ఇప్పటికే విచారణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు కేసీఆర్ కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే
ఇప్పటి వరకు స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి నేతలు కానీ అధికారులంతా కూడా ఒకటే చెప్పారు, పైనుంచి మా బాస్ చెప్తే మేము అమలు చేశామనేటటువంటి కోణంలో ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా శిక్ష అధికారులు చెప్పినటువంటి వర్గం. ప్రస్తుతం అదే బాస్ ఈ రోజు శిక్ష అధికారులు విచారిస్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ ఏం చెప్పబోతారు? ఈ 10 సంవత్సరాల పాటు శిక్ష సంబంధించి ముఖ్యంగా ఫోన్ ట్యాక్స్ సంబంధించినటువంటి అంశంలో ఏం జరిగింది, ఏం చేయబోతున్నారు అన్న దానికి సంబంధించి కేసీఆర్ ఏం చెప్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారిపోతుంది చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.